కార్తీక పురాణము 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహిమ. మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి, శాలిగ్రామ మహిమల గురించి వివరించేదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధముగా చెప్పసాగారు. కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయంనకు కానీ విష్ణు ఆలయంనకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్రములను దర్శించుకొని తరువాత భోజనం చేయవలెను. ఈ విధముగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షం కూడా పొందుతారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్లు అధిక ఫలము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంనకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో 1,000,000 యజ్ఞములు చేసిన ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసినచో ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ఇష్టము. ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణునికి దానం చేసినచో ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందెదరు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించిన వారి పూర్వజన్మమునందు చేసిన సమస్త పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతము దక్షిణతో బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ శాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానము ఇచ్చినచో 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసిన పుణ్యఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినుము అన్నాడు. శాలిగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒక పల్లెలో ఒక దురాశాపరుడైన వైశ్యుడు ఉన్నాడు. అతడు రోజు ధనము కూడపెట్టుచు తాను తినక, ఇతరులకు పెట్టక, బీదలకు దాన ధర్మములు చేయక, తానే గొప్ప శ్రీమంతుడనని విర్రవీగుచు ఇతరుల ఆస్తులను ఎట్లు అపహరించవలెననే ఆలోచనతో కాలము గడుపుచున్నాడు. అతడు కళ్ళలోనైనా ఒక పుణ్యకార్యం చేసి ఎరుగడు. అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు. మరికొంత కాలము తర్వాత తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల లోపల ఇవ్వగలను. మీ రుణమును ఈ జన్మలో తీర్చనిచో మరో జన్మంలో మీ ఇంట జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అని అన్నాడు. ఆ మాటలకు వైశ్యుడు మండిపడి, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేనిచో నిన్ను చంపేదనని ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజభటులు వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాతకము కలిగి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపములందు పడవేశారు. వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు పేరునకు తగ్గినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు చేస్తూ బాటసారులు సేద తీరుటకు చెట్లు నాటించి బావులు చెరువులు త్రవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు. ఇట్లుండగా కొంతకాలమునకు
త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకము దర్శించి గోవింద, దామోదర, వైకుంఠవాస, దేవాదిదేవ, మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకంలోని ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు ఆయనను సాష్టాంగ దండ ప్రణామములు చేసి విష్ణు దేవునిగా భావించి పూజించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. తమరు వచ్చిన కార్యమును చెప్పవలసినది అని వేడుకొన్నాడు. అంతా నారదుడు చిరునవ్వుతో, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితవు చెప్తాను విను. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన తిథి. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అపారమైన పుణ్యఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామము దానము చేసినచో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మలో చేసినవి కూడా నశించును. నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పాడు. మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్య అనగా బంగారము దానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను. అటువంటి దానములు చేసిన నా తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలగ్రామము అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లా ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలి గొన్నవాని ఆకలి తీరునా, దాహము అయిన వానికి దాహం తీరునా? ఆ రాతిని ఎందుకు దానం చేయవలను? నేను ఈ సాలగ్రామ దానము చేయుట ఇష్టము లేదు అని అన్నాడు. ధర్మవీరుని అవివేకమునకు బాధపడి, వైశ్యుడా, సాలగ్రామమును శిల అని భ్రమించవద్దు. అది శిల కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే చాలా గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని చేయుటకు ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలిగ్రామ దానం చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణించిన తరువాత 7 జన్మలందు పులిగా పుట్టి, మరో 3 జన్మలందు కోతిగా పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, మరో 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి వివాహము చేయగా పెండ్లి అయిన కొద్ది కాలమునకే ఆమె భర్త చనిపోయి వితంతువైనది. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడి దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపమును నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోసినది. ఆ రోజు కార్తీక సోమవారం ఆగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరల జీవించాడు. తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళారు. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందినది. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలము ఇంతింత అని చెప్పుటకు వీల్లేదు, ఎంతో ఘనమైనది. కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేసి కీర్తి ప్రతిష్టలు పొందుము అని అన్నాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము పూర్తి అయినది.